కంప్యూటర్ మనిషి మధ్య తేడాలు చూద్దాం ఈ పాఠంలో. హాయ్ ఫ్రెండ్స్, కంప్యూటర్ చాలా పనిచేస్తుందని మీకు తెలుసు. ఇది కంప్యూటర్ మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగం వర్తిస్తుంది. అంటే పాఠశాల, దుకాణాలు, కిరాణా షాపులు, జనరల్ స్టోర్, మెడికల్ షాపులు, ఆసుపత్రులు మరియు బ్యాంకులు మరియు మొదలైనవి. ఇది మీ జీవితంలో ముఖ్య భాగం వర్తిస్తుంది. కంప్యూటర్ కొన్ని అద్భుతమైన పనులు చేయగలదు. ఉదాహరణకి మనిషి మరియు కంప్యూటర్ టైమింగ్. కంప్యూటర్తో పోలిస్తే మనిషి ఏ పని చేయాలన్నా ఎక్కువ సమయం కావాలి. కంప్యూటర్ అలసిపోదు మరియు ఎక్కువ గంటలు పనిచేయగలదు. భావాలు. కంప్యూటర్ చాలా వేగంగా పనిచేస్తుంది. ఒక సమయంలో అనేక పనులు చేయగలదు. స్టోరేజ్. ఒక మనిషి తన నిల్వలో చేసుకున్న సమాచారాన్ని మర్చిపోవచ్చు, కానీ ఒక కంప్యూటర్ చాలా సమాచారాన్ని నిల్వ చేస్తుంది మరియు దానిని ఎప్పటికీ మర్చిపోదు. తప్పులు చేయగలడు, కానీ కంప్యూటర్ ఏ తప్పు చేయలేదు. మనిషి తన సొంత నిర్ణయాలు తీసుకుంటాడు, కంప్యూటర్ తన సొంత నిర్ణయాలు తీసుకోలేదు. పనిక్రియ. కొంత సమయం పని తర్వాత మనిషి విశ్రాంతి కోరుకుంటాడు, కానీ కంప్యూటర్ నిరంతరం ఎక్కువ సమయం గంటలు పనిచేస్తుంది. కంప్యూటర్కి ఎలాంటి భావాలు ఉండవు, కానీ మనిషికి భావాలు ఉంటాయి. మనిషి పని చేయడానికి ఎవరి ఆదేశాలు అవసరం లేదు, కానీ కంప్యూటర్ మనిషి ఆదేశం కొరకు వేచి చూస్తుంది. ఇప్పటికి చాప్టర్ 1 పాఠం పూర్తయింది. నెక్స్ట్ చాప్టర్ 2 పాఠం తర్వాతి పాఠంలో తెలుసుకుందాం. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.